ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన కాంచి మనం చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారు కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానీ మాలలకు జరుగుతున్న అన్యాయం పైన ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. ఎందుకంటే మనం విద్యార్థులుగా చాలా నష్టపోతున్నాం. ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో చూసుకుంటే మేము విద్యార్థులుగా ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం కాబట్టి గతంలోని ప్రతి డిపార్ట్మెంట్లో ఉస్మాన్ యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ పాలపూర్ యూనివర్సిటీ కానీ తెలంగాణ యూనివర్సిటీ కానీ ఇఫ్లూ యూనివర్సిటీ కానీ జేఎన్టీయూ కానీ ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలు చూసుకుంటే మన విద్యార్థుల సంఖ్య ఒక్కసారి అకస్మాత్తుగా గణనీయంగా తగ్గిపోయింది. ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటే ఈరోజు ఒక మహిళ రోస్టర్ విధానంలోనే 22వ రోస్టర్ ఉంది కాబట్టి ఒక్కటే మహిళ వస్తుంది. ఉస్మానియా కానీ ఏ యూనివర్సిటీలో అయినా డిపార్ట్మెంట్కు 40 సీట్లు మాత్రమే ఉంటాయి. అదే పురుషులకు వచ్చేసరికి 41వ రోస్టర్ ఉంది. అంటే 40 వారికే కట్ అయిపోతుంది. 41 పోస్టు మన మాల విద్యార్థులకు వచ్చే అవకాశం లేదు. ఈరోజు చూసుకుంటే మాల విద్యార్థులు మొత్తం పూర్తిగా విశ్వవిద్యాలయాలు కానీ ప్రైవేట్ కాలేజీలు ఇంజనీరింగ్ కానీ బీటెక్ కానీ మెడికల్ కానీ ఏ కాలేజీలో చూసుకున్నా మాల విద్యార్థుల గణనీయంగా చాలా వేలలో తగ్గిపోయింది. కాబట్టి మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మాల విద్యార్థి సంఘాల నాయకులుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్న మాల మేధావులు ప్రొఫెసర్లు విద్యార్థులు మేధావులు అందరికీ మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే అయ్యా మీరంతా మౌనం వీడండి, మేము ఇక్కడ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ యొక్క ఆలోచనలు పంచుకోండి, తమ్ముళ్ళారా ఇలా చేయండి, మేము ఇలా పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మా యొక్క కుటుంబాలను వదులుకొని జాతి కోసం పనిచేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు అన్యతగా భావించవద్దు. మేధావులు కూడా మీ ప్రాంతంలో హాలిడేస్ వస్తే మన విద్యార్థులు జరుగుతున్న అన్యాయం పైన జాతిని అంతా ఐక్యం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము ఒక 2 ప్రశ్నలు సూటిగా వేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు నీకు ఏ మీటింగ్లోనైనా మాదిగలు మాకు ఇంట్లో అన్నదమ్ములని చెప్తున్నారు. మరి మాదిగలు నేను ఈరోజు చైర్ మీద కూర్చోబెట్టారు కదా, అక్కడ ఉన్న మందకృష్ణ మాదిగా ఏ పార్టీలో ఉన్నా కూడా మీరు బీజేపీకి ఓట్లు వేసుకోమని చెప్పిండు బహిరంగంగా. అదే మేము మాలలుగా ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కేసీఆర్ గారు దళిత బంధు కానీ 3 ఎకరాల భూమి పంపిణీలో కానీ మాలలకు దూరం చేసిండని ఏరి కోరి నిన్ను తెచ్చుకుంటే ఈరోజు మా విద్యార్థుల యొక్క జీవితాన్ని అంధకారం చేసినావు, ఉద్యోగుల జీవితాన్ని అంధకారం చేసినావు, అందరి జీవితాన్ని మా నోట్లో మట్టి కొట్టినావు. రేవంత్ రెడ్డి నీ పాపం ఉత్తగానే పోదు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ మాలలే ఈ ఉస్మాన్ యూనివర్సిటీ ఎక్కడ అన్యాయం జరిగినా ఉస్మాన్ యూనివర్సిటీ అనేది ప్రశ్నిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా మేము నీ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో కానీ వెనుకపోం. ఎందుకంటే మీరు ఇంతవరకు కూడా స్పందించట్లేరు. ప్రతి మీటింగ్లో ఉన్న మాల ఎమ్మెల్యేకైనా చెప్తున్నా, అయ్యా మాల మంత్రులారా ఎమ్మెల్యేలారా మీరు ఎందుకు మౌనంగా ఉండండి. రేపు జరగబోయే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మాల మంత్రి వివేక్ గారు కానీ కేఆర్ నాగరాజు కానీ మేడిపల్లి సత్యం కానీ మట్ట రాఘమయ్య కానీ ఇప్పుడున్న ప్రతి ఒక్కరూ మీరు మాల జాతి మీద మాట్లాడండి. ఆ రోస్టర్ విధానం తీసేయండి. ఎక్కడే 5 రోస్టర్లు అండి, ఒకటి వస్తే 21 ఉంది, అక్కడ 22 ఉంది మహిళలకు, తర్వాత 41, తర్వాత 66, 67, 71, 97 రోస్టర్లు ఉన్నాయి. ఇట్లా చూసుకుంటే మనం వరుసలుగా అంటే ఉన్న 100 పోస్టులు పడితే ఏ జిల్లాలో కూడా ఎక్కడ కూడా 100ల నోటిఫికేషన్ లేవు. ఎక్కడో జిల్లాకు 10, 20 పడితే వాళ్ళే తీసుకొని పోతురు. అంటే మాల విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. విద్యార్థులారా అవకాశాలు ఉన్న అక్కడ ప్రైవేట్ ఎంప్లాయీ కన్నా చూసుకొని మన జీవితాన్ని త్యాగం చేయొద్దు. ఈ గవర్నమెంట్ మనకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. చదువుకుంటే ఓపెన్లోనే చదువుకోవాలా, కానీ ఎక్కడ అవకాశం లేదు. ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించిన రిజర్వేషన్ లేవు. ఈ బీజేపీ కాంగ్రెస్ అక్కడ నరేంద్ర మోడీ ఆడవాడో చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు కలిసి మాలలను ఎట్టానికి దొక్కాలనేది ముక్కుమ్మడిగా ప్లాన్ చేసుకొని ఆ సుప్రీంకోర్టు తీర్పు రాగానే పెద్ద మాది లెక్క డబ్బు పట్టుకొనాడా ఇక ఆయన నేనే చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో నేను మొట్టమొదటి అని ఆయన ప్రగల్భాలు కలిపిండు. రేవంత్ రెడ్డి మాలలు కూడా తెలంగాణలో భాగం. నువ్వు ఏ లెక్కన చేసినావు వర్గీకరణ? 2001 సెన్సెస్ అంటున్నావు, అది ఉమ్మడి ఏపీరా నాయన. అది తెలంగాణ రాష్ట్రం 2014 వచ్చింది. ఇక్కడ వరకు జనాభాలు జరగలేదు. ఆ షమీమ్ అఖ్తర్ కమిషన్ రిపోర్ట్ ఏదో చేసినావు కదా, ఆ రిపోర్ట్లో ఏదుంది? సరైన గణాంకాలు ఉమ్మడి ఏపీగా చూసుకుంటేనే మాలలు ఎక్కువ ఉద్యోగులుగా, తెలంగాణకు వచ్చేసరికి మాదిగలు ఎక్కువ ఉద్యోగులుగా. కాబట్టి మీరు షమీమ్ అఖ్తర్ కమిషన్ రిపోర్టును కన్నా బయట పెట్టలేదు. మేము ఇక మా ఆవేదన చాలా ఉంది, విద్యార్థులుగా చెప్పుకుంటూ పోతే పెద్దలందరూ చాలా వాళ్ళు మాట్లాడింది. కాబట్టి దయచేసి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పుడు మీరు కంపల్సరీ మాల మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్ష పార్టీల బీజేపీ వాళ్ళు కానీ
బీఆర్ఎస్ వాళ్ళు కానీ అయ్యా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు దయచేసి మాట్లాడండి. మాల విద్యార్థులకు ఒక్క ఉద్యోగాలు కానీ ఏ రోస్టర్లో లేదు. దయచేసి మా మాలల గొంతుగా మాట్లాడండి. లేకపోతే అసలు మా మాలల వెనక ఏ పార్టీ లేదని ఎగతాళిగా చేస్తున్నారు. ఈ పార్టీలకు ఏందో మా మాలల ఓటుతోటే సమాధానం చెప్తాం. ఇప్పటి కాదు, మాది ఒక 2 ఏళ్ళు, మీరు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, 3 ఏళ్ళుగా పనిచేస్తాం నీ ప్రభుత్వాన్ని కొలదించడానికి. మేము దీర్ఘకాలికంగా ఉద్యోగులుగా విద్యార్థులుగా అందరం కలిసి నేను బొందబెట్టడంలో వెనకపోమని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేధావులని చెప్పుకునేటోళ్ళు దయచేసి మాకు సపోర్ట్ చేయండి. పే బ్యాక్ ద సొసైటీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మీరు పనిచేసేటోళ్ళని గుర్తించండి. ఎక్కడున్నా కానీ పనిచేసే వాళ్ళకు మీరు సహకారం అందించండి. మేము పని చేస్తాం. మీ యొక్క సూచనలు సలహాలు పెద్దలు ఎవరు నొచ్చుకోవద్దు. ఎందుకంటే మనం ఎక్కడో ఇళ్ళలో కూర్చొని వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుంటే ఈ సమస్యలు పరిష్కారం కావు. ఈ యొక్క మేము గత వారం రోజులుగా కష్టపడి రాహుల్ కానీ నేను కానీ భాస్కర్ అన్న, భాను, అరుణు, రేణు వీళ్ళందరూ మా టీం సభ్యులు అందరం ఉక్కుమ్మడిగా సంక్షేమ హాస్టల్ కానీ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ కాకతీయ గుండూరు రాజేష్ కానీ అందరం ఉక్కుమ్మడిగా కష్టపడితే మీరందరూ ఇక్కడ వచ్చి కూసుర్రు. దయచేసి మేధావులకు అన్న రాయదాస్ అన్న మీకు చేతులెత్తి నమస్కరిస్తాం. మీరు కన్నా ముందుండి కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి బట్టి విక్రమార్క తోటి జరిగిన రోస్టర్లో మార్పు చేయండి. లేకపోతే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి 70 ఏళ్ళ ఇందిరమ్మ గాంధీ మొదలు పెడితే ఇవ్వాలా రాహుల్ గాంధీ వాళ్ళ మనోడు వాళ్ళందరూ వచ్చిర్రు. ఇప్పటివరకైనా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తున్నాం. దేశంలో బీజేపీని ఓడగొట్టి కాంగ్రెస్ని అధికారం తీసుకొస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ని పొందబెడతాం. మేము బరాబర్ చేస్తున్నాం. జై భీమ్, జై మాలా.